రెయిన్బో చూడండి ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఎంత బాగుందో. మంచి క్లౌడీ వెదర్ ఎంత బాగుందో. ఇలాంటి దానికోసం 18 డేస్ నుంచి చూస్తున్నాం. వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ. లదాఖ్ ట్రిప్లో డే 19 సక్సెస్ఫుల్గా 18 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి ఇంకా మనం లేలోనే ఉన్నాం. లేలో ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి. కానీ నిన్న చెప్పా కదా ప్యాంగాంగ్ వెళ్ళాలని చెప్పి, నిన్న చాలా వరకు వీడియో చేయడానికి కుదరలేదు. ఎందుకంటే కొంచెం అదే సన్సెట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ క్రాస్ చేయడం కష్టం ఆ కార్దుంగ్లా రోడ్డు. అందుకని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాం. చాంగ్లా పాస్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రీ చేసి వెళ్ళాలి. మనం పర్మిట్ చూపించాలి. ఫోన్లో చూపించినా పర్లేదు, లేదంటే జిరాక్స్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ చెక్ చేస్తారు ఖచ్చితంగా, మ్యాండేటరీ. ఇది ఒకటి చూసుకోండి. చాంగ్లా పాస్ మీదుగా ప్యాంగాంగ్ వెళ్తాం. ఎందుకు చాంగ్లా పాస్ ఇంత దూరం ఎందుకు వచ్చారు అని అడిగితే, మాకు అక్కడ వారి నుంచి ఒక రూట్ ఉంది. ఆగం దగ్గరికి వెళ్ళి ఆగం దగ్గర నుంచి వారిల్లా పాస్, చాంగ్లా పాస్ వెళ్ళొచ్చు ప్యాంగాంగ్. లేదంటే ఇంకో రూట్ ఉంది షార్ట్ కట్. రెండు రోడ్లు క్లోజ్ చేశారు. ఇంకో రోడ్ అయితే మొత్తం షాక్ రివర్ లో నుంచి క్రాస్ చేసి వెళ్ళాలి. ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అది దారుణంగా ఉందని వద్దనుకున్నాం, కానీ మేము వెళ్ళే రోజు యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది రోడ్. వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఎస్యూవీలు కూడా బ్లాక్ అయిపోయాయంట పోలేకుండా. సో అందుకని అది క్లోజ్ చేశారు. వారి రోడ్డు క్లోజ్ చేసేసారు. అదే ఆగం మీద వెళ్ళేటి కూడా క్లోజ్ చేశారు. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మిగిలింది చాంగ్లా పాస్. ఇంకా చాంగ్లా పాస్ వెళ్ళాలంటే లే ఒకటే వెళ్ళాలి. ఇంక వేరే షార్ట్ కట్స్ ఉండిండొచ్చు, కానీ ఆ రూట్లో కార్ తీసుకొని మనది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి ఆ రూట్ వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి లేక్ వచ్చేసాము. లేలో నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ప్రశాంతంగా ఇక్కడ నుంచి అరౌండ్ 200 ఉంది లే నుంచి. సో మేము రీచ్ అయ్యేటప్పటికి కొంచెం లేటే అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం దారిలో అవి ఇవి ప్లేసెస్ కనబడితే లొకేషన్స్ చూసుకుంటూ పోతాం కాబట్టి లేట్ అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్కి మేము రీచ్ అయిపోతాం ప్యాంగాంగ్కి. ఈరో నైట్ ప్యాంగాంగ్లోనే స్టే. చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా వీడియోలో చూసా, చాలా బాగుంటుంది లేక్. అది వచ్చి 14,000+ ఫీట్లో ఉంటుంది సీ లెవెల్కి. చూద్దాం ఎంత బాగుంటుందో అది డైరెక్ట్గా వెళ్ళి. చాంగ్లా పాస్ అది కూడా టాప్ 10 మోటార్ బోట్ రోడ్స్ లో ఒకటి. అది కూడా 17,000 ఫీట్ కంటే పైనే ఉంటుంది. 17,400 చేంజ్ ఎంతో ఉంటుంది. సో అది కూడా తక్కువేం లేదు, ఇంచుమించు ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. నిన్న మనం కార్దుంగ్లో వెళ్ళాం కదా, సేమ్ ఇంచుమించు అంతే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఆ వ్యూస్ ఎలా ఉంటాయో చూడాలి. చూడడానికి ఎగ్జైటింగ్ ఉన్నాం. చాంగ్లా పాస్ దగ్గరకు వచ్చినాం. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అంతే. మొత్తం వర్షం మేఘాలు మొత్తం మేఘాల్లోనే తిరుగుతున్నాం మేము. మేఘాల లోపలే ఉన్నాము చాలాసేపటి నుంచి. అసలు చాలా బాగుంది. వీడియో తీయాలన్నా కూడా ఏం కనిపిస్తలేదు. చూడండి, మొత్తం స్మోక్ వచ్చేసింది. అంతా మంచు నిండిపోయింది. అసలు రావట్లేదు వీడియో తీయడానికి కూడా. చాలా బాగుంది. మొన్న మేము వెళ్ళినప్పుడు క్లియర్ ఉండింది, కార్దుంగ్లా పాస్ వెళ్ళినప్పుడు. ఇది వెదర్ మారిపోయింది మొత్తం మళ్ళీ. ఇప్పుడు ఒక్కసారి హెల్త్ అప్సెట్ అయిందంటే మాకు ఆ రోజంతా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. మిగతా పనులు చేసుకొని కష్టం అవుతుంది. ఫ్రీగా ఏ పని చేసుకోలేకపోతున్నాం. సో అందుకని మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేసుకొని కిందికి దిగేస్తాను. మోర్ ఓవర్ ఇక్కడ చూపించేదానికి కూడా మొత్తం స్మోక్ ఉంది, ఏం కనిపిస్తలేదు. పీక్ పాయింట్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ దగ్గర చూసుకోవడమే. ఇంకంతకు మించి వ్యూస్ ఏం కనపడే ఛాన్సెస్ ఏం లేవు ఇక్కడ. రిటర్న్ కూడా ఈ రూట్ రాకపోవచ్చు మేము, ఎందుకంటే హాన్లే వెళ్ళాలి. ఒకవేళ హాన్లే వెళ్తే అటు నుంచి వేరే రూట్ ఉంది, ఇంకో రూటు. ఆ రూట్ వస్తే పూగా విలేజ్ వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పి రిటర్న్ రూట్ ఇది ఉండదు మ్యాక్సిమం, ఒకవేళ అటు వెళ్తే. సో ఇది పరిస్థితి ప్రస్తుతానికి. ఇలా ఫాస్ట్గా వస్తుంటారు, ముందే మీరు సిగ్నల్ ఇచ్చుకోండి, లేకపోతే వాళ్ళు మధ్యలోకి వచ్చారంటే మీరు అప్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇస్తారు వాళ్ళు, ముందే మీరు డిప్పు కొట్టు పెట్టుకోండి, ఇచ్చేస్తారు, సైడ్ ఆపుకుంటారు. ఆ టర్నింగ్లో అవి కొంచెం హార్న్ వేస్తే తెలుస్తుంది అవతల వెహికల్ వస్తుందా లేదా ఏంటి అనేది. మనం హార్న్ వేసినా కూడా ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎవడు కొట్టడు, మనం వేయాల్సింది అంతే. వేసి మాకు చిరాకు వచ్చి ఆగిపోయినాం మేము. పైకి వచ్చేసాం కదా, స్టార్ట్ అయిపోయింది మంచి, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రీచ్ అయిపోయాం. ఫుల్ కోల్డ్ ఉంది ఇక్కడ. చాంగ్లా పాస్ టాప్ ఇది 17,688 ఫీట్ ఉంది హైట్. చాంగ్లా పాస్కి రీచ్ అయిపోయినాం ఫైనల్లీ.
చూడండి మంచి ఉంది ఇక్కడ కూడా కొంచెం. ఇది వచ్చేసి 17,688 feet అని ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు బాగానే ఉంది. మంచి అయితే చాలా స్నో కంటే ఇది మంచి ఎక్కువ ఉంది. మేము ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉంటే రిస్క్ అని చెప్పి తొందరగా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోతున్నాం. అందులో మంచు ఉంది, చలి ఎక్కువ ఉంది. మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ హెల్త్కి. తొందరగా వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడే చాలాసేపటి నుంచి. మేము వచ్చిన ముందు నుంచి ఉన్నారు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా వాళ్ళు ఏం స్టార్ట్ అవుతలేరు. కానీ రిస్క్ ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మొన్న మాకు అయిన ఎఫెక్ట్ వల్ల కార్దుంగ్లాలో అయిన దానివల్ల లాస్ట్ వీడియో వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. స్నో అండ్ ఆ మంచుకి అనవసరంగా హెడేక్ తెచ్చుకోవడం ఎందుకని స్టార్ట్ అయిపోతున్నాం. ఎంతసేపు ఉన్నా తని తీరదేమో అసలు ఈ ప్లేస్ అయితే. బైక్ పైన వచ్చే వాళ్ళకు ఇంకా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎయిర్ డైరెక్ట్గా పీల్చుకుంటూ వస్తారు కాబట్టి, ఐ మీన్ వెదర్ అక్లిమటైజ్ అవుతూ వస్తారు కాబట్టి పైకి వాళ్ళకు కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడానికి అవుతుంది. మేమేంటంటే కార్లో వచ్చినప్పుడు ఏసీ వేసుకొని సెట్ అయిపోద్ది కాబట్టి టెంపరేచరు పైకి ఉన్నట్టుండి పైకి వెళ్ళామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇలా చూస్తున్నారని డౌట్ పడకండి. బయట వ్యూస్ చాలా బాగున్నాయి, కనిపిస్తలేదు కూర్చుంటే సీటు ప్రాపర్గా. అందుకని చెప్పి తొంగి మరీ చూడాల్సి వస్తుంది. అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కొండలు ఇక్కడ. ఏం చేద్దాం మరి. మంచు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇక్కడైతే రోడ్డు కొంచెం డ్యామేజ్డ్గా ఉంది దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు వస్తుంటే మాత్రం ఇదంతా కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. ఆ పైన చిన్న చిన్న చీమల్లాగా నల్లగా కనిపించేటి యాక్స్, అవి వైల్డ్ అనిమల్స్ చిన్నగా ఉన్నాయి చూడడానికి. అయితే చెప్పిందే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది కానీ వ్యూస్ మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయవు. ఒకటి ఉన్నట్లు ఇంకోటి ఉండదు. ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. చాలా బస్ తొందరగా దిగేసాం. ఎందుకంటే అదే మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఇక్కడికి వస్తే వ్యూ ఉంది చూడండి ఎంత బాగుందో. వీడియోస్ తీయకుండా ఆగలేకున్నాం. ఒక లొకేషన్ బాగుందని చూస్తే ఇంకో లొకేషన్, ఇంకోటి బాగుందని చూస్తే ఇంకో లొకేషన్. అస్సలు అవ్వట్లేదు వీడియో తీయకుండా ఆగడం. పెట్రోల్ బంక్ ఇక్కడే దొరుకుతుంది మనకు కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ సేమ్ రిటర్న్ రావాలంటే ఓకే, కానీ స్ట్రైట్ వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పెట్రోల్. సో ఖచ్చితంగా ఫిల్ చేయించేసుకోండి ఇక్కడ దుర్గుక్ దగ్గర, పెట్రోల్ బంక్ దొరికిన దగ్గరనే. దుర్గుక్ దిగేసాం. ఇంకా ఇక్కడ నుంచి తక్కువ డిస్టెన్స్. మనము చుట్టూ యాక్చువల్గా మ్యాప్లో ఇంకో వైపు చూపిస్తుంది, అటు కాదు వెళ్ళాల్సిందే. ఇంకో సైడ్ ఉంది, అటువైపు నుంచి వెళ్ళండి. సో దట్ మీకు డిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది. అది వేరే రూట్ ఉంది, సో అది చూసుకోండి. అండ్ పెట్రోల్ కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గింది, 4 పాయింట్స్ తగ్గింది. పట్టించేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ హన్లే నుంచి ఉమ్లింగ్లో వెళ్ళామంటే మళ్ళీ సరిపోదు పెట్రోల్. అందుకని చెప్పి ఫిల్ చేపించేస్తా, ఎలాగో తగ్గింది కదా కాబట్టి. అక్కడి నుంచి చూద్దాం ఎంత వస్తుందో. నెక్స్ట్ ఉంది దగ్గరలోనే, పెట్రోల్ పట్టించేసి స్టార్ట్ అయిపోదాం.
ప్యాంగాంగ్ ఇక్కడ నుంచి జస్ట్ 33 కిలోమీటర్స్ ఉంది. సేపు పట్ల చూద్దాం. అక్కడ నుంచి క్యాంప్ వేసుకోవడానికి ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే అది కూడా చూడాలి మనం ఇప్పుడు. సో డబుల్ టాస్క్ ఉంది, పోతూ పోతూ చూద్దాం. బిఆర్ఓ వాళ్ళ కేఫ్ ఇది. ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఆన్ ద వేలోనే ఉంటుంది ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లో. ఈ బిఆర్ఓ వాళ్ళు చాలా వరకు హై పాసెస్ చేశారు. ప్రపంచం మొత్తం మీద 14 టాప్ మోటరబుల్ పాసెస్ తీసుకున్నామంటే దాంట్లో 11 ఈ బిఆర్ఓ వాళ్ళే, మన ఇండియన్సే కట్టారు. చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసింది బిఆర్ఓ వాళ్ళు. ఈ లదాఖ్, ఈ హిమాచల్, ఈ ఉత్తరాఖండ్ ఇటువైపు మొత్తం ఓవరాల్గా 11 మోటరబుల్ హై పాసెస్ వేశారు రోడ్డు కనెక్షన్ కోసం. చాలా బాగా వేశారు. అసలు ఎంత కష్టమో ఇలాంటి రోడ్లలో వేయడం అనేది. టూ రిస్కీ అండ్ టూ ఛాలెంజింగ్. అస్సలు ఈ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. అసలు రోడ్డు ఎలా వేయాలనిపిస్తుందో ఇంత ఇంత కష్టమైన వాటిల్లో తెలియదు మరి. ప్యాంగాంగ్ ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ప్యాంగాంగ్ వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. పైన వైట్గా కింద బ్లూ కలర్లో ఎంత బాగుందో అసలు. మనుషులైతే చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు ఇంత దూరం నుంచి చూస్తుంటే. మొత్తం చూసినంత ఉంది పొడుగది. చాలా లెంత్ ఉంటుంది. ఇది 160 కిలోమీటర్స్ ఎంతో ఉంది టోటల్ ఓవరాల్ ఇది లేక్. ఒక్కో డైరెక్షన్ నుంచి ఒక్కోలాగా కనిపిస్తుంది ఇది. చాలా బాగుంది అసలు. ఇవైతే ఈ 3 ఇడియట్స్ మూవీలో ఉంటాయి స్కూటర్స్. ఇన్ కేస్ మీరు ఇక్కడ దిగాలనుకుంటే ఫొటోస్ దిగచ్చు వాటి మీద కూర్చొని. 50 రూపీస్ తీసుకుంటారు, కొన్ని చోట్ల 100 తీసుకుంటారు. ఇక్కడ ఒక్క చోటే కదా, ముందర ఇంకా చాలా చోట్ల ఉంటాయి అలా. సో కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి వెళ్తున్నాం, ఏమన్నా పాసిబిలిటీ ఉంటే స్టే చేయడానికి అని చెప్పి. ఇవన్నీ టెంట్లు అలా రూమ్స్ ఇవన్నీ రెంట్కి ఇచ్చేవి. సో మేము ఎలాగూ తీసుకోవాలనే ప్లాన్లో లేం కాబట్టి కార్ కార్ క్యాంపింగ్ కానీ లేదంటే టెంట్ వేసుకోవడానికి కానీ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే చెక్ చేయడానికి చూస్తున్నాం. మీకు ఇక్కడికి వచ్చారంటే ప్రాబ్లం అయితే అస్సలు లేదు, చాలా ఉన్నాయి స్టేస్, నెంబర్ ఆఫ్ స్టేస్ ఉన్నాయి, అస్సలు ఇబ్బంది లేదు. బైకర్స్ అయితే చాలామంది కనిపించారు మాకు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎక్కడి నుంచి చూసినా కూడా అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మళ్ళీ ఇలాంటి లొకేషన్ చూస్తామా లేదా అన్నట్టుంది. అసలు ఇండియాలోనే ఉందా ఈ ప్లేస్ అన్నట్లుంది. ఇన్స్టెంట్ పొంగల్ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి, అదే కుక్ చేసేసుకున్నాం బయట పెట్టుకొని. తొందరగా అయిపోయింది, ఈజీగానే అయిపోయింది. రెయిన్బో చూడండి ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఎంత బాగుందో. వర్షం పడింది ఇంతసేపు. అటువైపు ఎండుంది, ఇక్కడేమో నీడ, ఇక్కడేమో వర్షం పడుతుంది. అలానే కొంచెం ముందుకెళ్తే ఇంకో ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి ఉన్న పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దామని వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఒక 15 మినిట్స్ అలా చూపిస్తుంది. వ్యూస్ అయితే ఒక్కో మినిట్కి ఒక్కోలాగా కనిపిస్తున్నాయి. ఇందాక ఒకలాగా కనిపిస్తుంది, ఇప్పుడు ఇంకోలాగా కనిపిస్తుంది. వర్షం పడుతుంది, చాలా బాగున్నాయి. ఒక 2 మినిట్స్కి మారిపోతాయి. అండ్ ఈ వాటర్ కూడా మీకు కాసేపు ఒక కలర్లో కనిపిస్తాయి, అంటే సన్ లైటింగ్ని బట్టి ఉన్న డైరెక్షన్ బట్టి కలర్ మారిపోతూ కనిపిస్తాయి. అదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. స్టేక్ ఎక్కడన్నా దొరికితే బాగుండు. మ్యాగీకి యుద్ధానికి సన్నాహాలు. ఏదైతే చేయకూడదు అనుకున్నామో అదే తింటున్నాం. అది కూడా ఎక్కడ? ప్యాంగాంగ్. ఒక ప్లేస్ దొరికింది మాకు కరెక్ట్గా ప్యాంగాంగ్ ఎదురుగానే. సో ఇక్కడే నైట్ పడుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఎవరు లేరు, అడిగితే ఎక్కడైనా పడుకోవచ్చు, కార్లో అయితే ఇబ్బంది లేదని చెప్పారు. అందుకని మ్యాక్సిమం కార్లోనే పడుకుందామని చెప్పి మొత్తం సెట్ చేసేసుకున్నాం. కుక్ చేసుకుంటున్నాం, కొంచెం తిందామని చెప్పి మ్యాగీ. ఎందుకో మ్యాగీ తినాలనిపించింది, వెదర్ కూల్ ఉందని చెప్పి. యాక్చువల్గా తిన్నాం, కానీ మ్యాగీ తినాలనిపించి చేసుకుంటున్నాం అంతే. నైట్కి అయితే ఇక్కడే, కానీ ఇన్ని రోజుల నుంచి మేము ఎలా సర్వైవ్ అవుతున్నాం అనేది మాకే డౌట్ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి అసలు స్టే తీసుకోకుండా ఒక్క రోజు కూడా బయట ఎలా ఉన్నామని చెప్పి. సో రేపు చూద్దాం మిగతా వ్లాగ్.